నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టాటా ఏసీ ఆటో టైర్ పేలి 2 మృతి. రాష్ట్ర ప్రయోజనాల కొరకే పొత్తులు, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. తోరంగి గ్రామంలో వైసీపీకి బిగ్ షాక్, సుమారు 100 మంది వైసీపీని వీడి జనసేనలో జాయిన్. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ శిక్షణ సమావేశంలో మైక్ కోసం కొట్టుకున్న 2 మాజీలు. జీసస్ క్రైస్ట్ గెస్టమనే ప్రార్థన మందిరంలో దేవుని గీతాలు ఆలపించిన సంఘ విశ్వాసులు. జహీరాబాద్ లో 70 కిలోల గంజాయి స్వాధీనం. అధిష్టాన నిర్ణయమే ముద్దు, చిల్లర చేష్టలు వద్దు, సచివ నియోజకవర్గం టీడీపీ పార్టీ నాయకుల పిలుపు. లోకరక్షకుడైన క్రీస్తు పునరుద్ధారమైన పవిత్ర దినం ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీ కాళహస్తి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. చంద్రబాబుకు శ్రీ కాళహస్తి స్వామివారి విభూతి కుంకుమను అందించిన బొజ్జల సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వండి, శ్రీ పవిత్ర రెడ్డి. టాటా ఏసీ ఆటో టైర్ పేలి 2 మృతి చెందిన సంఘటన మధ్యకేరలో చోటు చేసుకుంది. గుంతకల్ నుండి మధ్యకేరకు వచ్చే మొదటి పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 2 మహిళలు స్పాట్ లోనే మృతి చెందారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. వైసీపీ రాక్షస పాలన తరిమి కొట్టడమే ఏకైక లక్ష్యమని, రాష్ట్ర ప్రయోజనాల కొరకే పొత్తుల కోసం తప్పించానని, రాబోయేది కూటమి ప్రభుత్వమే భారీ మెజార్టీ సీట్లతో గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలుపు కోసం కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జనసేన నాయకులు మాజీ ఎంపీ సిపిఎం వర్మ, రూరల్ మండల అధ్యక్షులు కరెళ్ల గోవిందరాజు ఆధ్వర్యంలో రూరల్ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో తూరంగి గ్రామానికి చెందిన సుమారు 100 మంది వయసు వీడి జనసేనలు చేరారు. వారికి నానాజీ జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గద్వాల కేంద్రంలో కేఎస్ ఫంక్షన్ హాల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీల శిక్షణ కార్యక్రమం జడ్పీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఎస్ఏ సంపత్ కుమార్, అనుచరులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పై దాడి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సమావేశంలో సంపత్ కుమార్ మాట్లాడడం కోసం మైక్ చేత పట్టుకుని ఉండగా అదే సమయంలో బండారి భాస్కర్ తనకు మైక్ కావాలని నేను మాట్లాడుతూనే పట్టుపట్టాడు. అంతటితో ఆగకుండా బండారి భాస్కర్ సంపత్ కుమార్ నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ఎవరు వినరని, నిన్ను చూసి ఓట్లు కూడా వేయని బూతులు మాట్లాడటంతో అక్కడ ఉన్న సంపత్ కుమార్ అనుచరులు బండారి భాస్కర్ పై దాడి చేశారు. ఇది చూసిన ప్రజలు పదవుల కోసం కొట్టుకోవడం ఏమిటి, రాష్ట్ర అభివృద్ధి కోసం కొట్టుకున్న బాగుంటుందని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా ఒంటిమామిడి గ్రామంలో ఆదివారం ఎన్టీఆర్ కొత్త కాలనీలో గల జీసస్ క్రైస్ట్ గెస్టమనే ప్రార్థనా మందిరంలో సంఘ విశ్వాసులు కొంతమంది దేవుని గీతాలు పాడారు. సంఘ కాపరిపి సాల్మన్ రెడ్డి పాస్టర్ సుభాకర్ యేసుక్రీస్తు గురించి బైబిల్ తెరిచి అనేక విషయాలు విశ్వాసులకు వాక్యం సందేశం వివరించారు. అనంతరం భోజన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘ విశ్వాసులు, యూత్ పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. జహీరాబాద్ పట్టణంలో శివాలయం వైస్ జంక్షన్ వద్ద కారులు తరలిస్తున్న 70 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఆదిమూల అభ్యర్థంపై తిరుపతిలో ఆదిమూల వద్దు తెలుగుదేశం వద్దని కొంతమంది కార్యకర్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనికి సమాధానంగా శనివారం సాయంత్రం పిచ్చర్ రోడ్డు స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. అధిష్టానం నిర్ణయమే ముద్దు, చిల్లర చేష్టలు వద్దని అసంతృప్త నాయకులకు బదులిచ్చారు. పార్టీలో అధినాయకత్వం నిర్ణయించిన అభ్యర్థి ఆదిమూల అందరూ ఏకాభిప్రాయంతో ఆమోదించుకోవాలని, అదే సమయంలో బహిరంగ సభలో సాక్షాత్తు అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదిమూలంపైన ఖరారు చేశారని, అలాంటప్పుడు మనం విభేదించడం ధిక్కారస్వరం అవుతుందని తెలిపారు. పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మా అందరి అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నాయి. మాకు జేడీఆర్ గారికి సీట్ వచ్చింటే బాగుండి అనిపిస్తుంది. ఇంకొక ఆయన ఎల్లిన్ గారికి సీట్ వస్తే బాగుండి అనిపించింది. ఇంకొక ఆయనకి మాజీ ఎమ్మెల్యే ఆదిత్య గారికి సీట్ వస్తే బాగుండి అనిపించింది. పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈక్వేషన్ ఏ రకంగా ఉందో ఇక్కడ వైసీపీ గెలుస్తుందని అనేక సర్వేల్లో వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలవాలంటే ఏం చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు నిర్ణయించి ఆదిమూలం గారిని మనకు అభ్యర్థిగా నిర్ణయించినారు. లోకరక్షకుడైన క్రీస్తు పునరుద్ధారమని పవిత్ర దినం ఈస్టర్. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని క్రీస్తు లూథరన్ చర్చ్ నందు క్రైస్తవ సోదరులకు శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ జనసేన బీసీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాళహస్తి నుంచి ఎమిగనూరు ప్రజాకలం సభకు వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడుకి జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తి స్వామివారి విభూతి కుంకుమను స్వయంగా బొజ్జల సుధీర్ రెడ్డి నుటిపై పెట్టి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి మండలం అకుర్తి పంచాయతీలో జరిగిన ప్రచారంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి అందరూ ఆశీర్వాదాలు ఇవ్వాలని పవిత్ర రెడ్డి కోరారు. ఎన్నికలు రానున్న సందర్భంగా 4 సంవత్సరాలు మీకు కనిపించకుండా పోయిన వాళ్ళందరూ నేడు మీ అందరిపై అబద్ధం ప్రేమను చూపిస్తూ మోసం చేయాలని చూస్తున్నారు. వారిని అసలు నమ్మకండని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. టాటా ఏసీ ఆటో టైర్ పేలి 2 మృతి. రాష్ట్ర ప్రయోజనాల కొరకే పొత్తులు, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. తోరంగి గ్రామంలో వైసీపీకి బిగ్ షాక్, సుమారు 100 మంది వైసీపీని వీడి జనసేనలో జాయిన్. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ శిక్షణ సమావేశంలో మైక్ కోసం కొట్టుకున్న 2 మాజీలు. జీసస్ క్రైస్ట్ గెస్తం అనే ప్రార్థన మందిరంలో దేవుని గీతాలు ఆలపించిన సంఘ విశ్వాసులు. జహీరాబాద్ లో 70 కిలోల గంజాయి స్వాధీనం. అధిష్టాన నిర్ణయమే ముద్దు, చిల్లర చేష్టలు వద్దు, సచివ నియోజకవర్గం టీడీపీ పార్టీ నాయకుల పిలుపు. లోకరక్షకుడైన క్రీస్తు పునరుద్ధారమని పవిత్ర దినం ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. చంద్రబాబుకు శ్రీకాళహస్తి స్వామివారి విభూతి కుంకుమను అందించిన బొజ్జల సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వండి, శ్రీ పవిత్ర రెడ్డి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.